వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు ఏ రకమైన రాయితీలు గాని, కొత్తగా స్కీములు గాని ఏమైనా పెట్టే అవకాశం ఉందండి? దేనికంటారు? వ్యవసాయానికి సంబంధించి కొత్తగా ఏమైనా రాయితీలు గాని, కొత్త వ్యవసాయాన్ని డబుల్ చేస్తాము అని గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది 2018లో. కొంత ప్రోగ్రెస్ ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ లోన్స్ బ్యాంకుల్లో కూడా ఏడాది దాదాపు 18% దాకా వచ్చేసినాయి. దాదాపు 18% దాకా వచ్చినాయి. కాబట్టి అగ్రికల్చర్ లోన్స్ గత 3 ఏళ్లలో గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు 20 లక్షల కోట్లు అగ్రికల్చర్ కే బ్యాంకులు లోన్లు ఇచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి. అది కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంకులు కాదు. మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంకులు కలుపుకుంటే అది 23-24 లక్షల కోట్లు అవుతుంది. కాబట్టి అగ్రికల్చర్ కి మరింత పూట వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ హార్టికల్చర్ డెవలప్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. దానికి ఒక స్కీమ్ కూడా పెట్టినారు. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అలాగే సోలార్ మైక్రో పంప్ సెట్స్ పెట్టాలని ఒక థాట్ కూడా నడుస్తుంది ఆల్రెడీ. దానికి కొన్ని టెక్నాలజీ అడ్డాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని దాటి ముందుకెళ్ళి సోలార్ పంప్ సెట్స్ కి లింక్ చేస్తే కరెంట్ ఖర్చు సగం తగ్గిపోతుందని గవర్నమెంట్ ఆలోచన. సో పగలపూట మాత్రమే మీరు మోటార్ వేసుకోండి, రాత్రి హాయిగా నిద్రపోండి అని ఒకసారి మోడీ గారు కూడా జోక్ చేశారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందన్నమాట. డిఫెన్స్ మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. డిఫెన్స్ కి ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా నుంచి ఎగుమతులు దాదాపు 32,000 కోట్లు జరిగినాయి లాస్ట్ ఇయర్. 32,000 కోట్లు మనం ఎగుమతి చేసాం డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఇతర దేశాలకి. సో మనం అక్కడి నుంచి తీసుకురావాల్సినటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. రష్యాతో ఒప్పందం కొనసాగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కూడా కేటాయింపులు ఉంటాయి. విద్యుత్ శక్తికి కూడా ఈసారి పెద్దపీట వేస్తున్నారు నాకు తెలిసి. ఎందుకంటే వచ్చిన యురేనియం వాడుకొని ఈ రకంగా కూడా కరెంట్ తయారు చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉందన్నమాట. అది ముఖ్యంగా నైట్ పూట. ఇప్పుడు జనాభా నియంత్రణ అమలు జరిపిన సదరన్ స్టేట్స్ కి ఇప్పుడు నష్టం వస్తుంది కేటాయింపుల్లో. అట్లాగే బీహార్ జనాభా నియంత్రణ చేయని ఉత్తరప్రదేశ్, బీహార్ ఇటువంటి రాష్ట్రాలకి ఏమో ఎక్కువ లాభపడుతున్నాయి అన్నారు. దానికి సంబంధించి ఏమైనా సరి చేసే అవకాశం ఉందా బడ్జెట్ లో సదరన్ స్టేట్స్ కి ఏదైనా కేటాయింపు? వ్యవసాయానికి చేసినట్టుగానే ఈ కుటుంబ నియంత్రణ కూడా బహుశా 2 ప్రజలు కన్నా ఎక్కువ కంటే చైనాలో పెట్టారు కదా. ఎటువంటి గవర్నమెంట్ రాయితీలు, సబ్సిడీలు, స్కాలర్షిప్ లో ఉండవు అని ఒక కఠినమైన నిర్ణయం బహుశా రావచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అనఫిషియల్ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా 142 కోట్ల జనం ఉన్నారు. 142 కోట్లు ఆధార్ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా. ఆధార్ కార్డులో 142 కోట్లు ఉన్నాయంటే 142 కోట్ల జనం ఉన్నారు ఈ రోజు. ఇది 150 అయితే డేంజర్ అనేటువంటి ఒక భయం అయితే గవర్నమెంట్ లో ఉంది. కాబట్టి మెల్లగా ఈ నెక్స్ట్ జనరేషన్ లో ఒక బిడ్డల కంటే ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తారు. 2 బిడ్డలు తాపేస్తే ఎలిజిబిలిటీ ఉంటుంది. 3వ బిడ్డ కంటే ఎలిజిబిలిటీ ఇవ్వరన్నమాట. ఇది కులాలకి మతాలకి సంబంధం లేకుండా పెట్టే అవకాశం ఉంది. జనాభా నియంత్రణకి మాత్రం ఒక రెవల్యూషనరీ మెజర్ వస్తుంది అనేటువంటి అంచనా చాలా మందిలో ఉంది, నాకు కూడా ఉంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి లేదా ఇప్పుడు మన ఆత్మ నిర్భరత భారత్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారండి. దానికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకమైన చర్యలు కానీ, ప్రత్యేకమైన విధాన నిర్ణయాలు కానీ బడ్జెట్ సమయంలో చేసే అవకాశం ఉందా? మేక్ ఇన్ ఇండియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే దాన్ని వాళ్ళు ఇండైరెక్ట్ ఏం చెప్తున్నారంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఇంపోర్ట్లు ఏవైతే చేసుకుంటున్నామో అవి ఇండియాలో తయారు చేయాలి అనేటువంటిది గట్టిగా మాట్లాడుతున్నారు ఇది మన పీయూష్ గోయల్ గారు. సో ఆ విధంగా అడుగులు పడే అవకాశం చాలా ಹೆಚ್ಚుగా ఉంది. అది కాక నిన్న గడ్కరీ గారు కూడా అదే చెప్పారు గోవాలో మీటింగ్ లో. అందువల్ల ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మనం ఇంపోర్ట్లు తగ్గించుకోవాలంటే ఇక్కడ దానికి సంబంధించిన ప్రోడక్ట్లు మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఒక పెద్ద సిద్ధాంతం కింద నడుస్తుంది ఈరోజు. దాంట్లో ఆత్మనిర్భర్ కూడా ఒక భాగం. మెయిన్ ఏంటంటే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియాలో తయారు కావట్లేదు. అవన్నీ ఇంపోర్ట్ చేసి బెంగళూరులో ఒక మహానుభావుడు దేశం అంతా పంచుతున్నాడు. మెడికల్ డివైసెస్ కి సంబంధించి కూడా సపరేట్ పార్కులు అట్లాంటివి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు డిఫెన్స్ కి మనకి ఉత్తరప్రదేశ్ లో పెట్టారు కదా, అట్లా మరొక 2 పార్కులు పెట్టచ్చు. డిఫెన్స్ పరికరాలు తయారు చేయడానికి మరొక 2 పెట్టచ్చు. బహుశా అందులో ఒకటి ఏమన్నా ఆంధ్రాకి ఇస్తారేమో, నాకు తెలియదు. మరి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.